హలో అండి, కొత్తగా డయాబెటీస్ వచ్చిందని బాధపడుతున్నారా? టెన్షన్ పడవద్దు. విత్ ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికేషన్స్తో మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. సో డయాబెటీస్ అనేది అంతం కాదండి, ఇప్పుడే ఇట్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్ ఫర్ యువర్ హెల్త్. ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అసలు డయాబెటీస్ వల్ల ప్యాథోఫిజియాలజీ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాట్ ఈస్ ద డైట్ యూ నీడ్ టు టేక్ అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సొలేటి రాహుల్ రెడ్డి, యూఆర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ డాక్టర్ రావుస్ క్లినిక్ కొండాపూర్. వార్నింగ్ సైన్స్, అసలు మనము డయాబెటీస్ అనేది ఒక పేషెంట్లో ఎలా సస్పెక్ట్ చేస్తాం? యూజువల్గా కొద్ది కాలంలోనే మనం బరువు తగ్గడం, దట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కానీ, ఫ్రీక్వెంట్గా ఈజీగా అలసట అయిపోవడం కానీ, ఫ్రీక్వెంట్ ఫెటిక్ కానీ, ఇరిటేషన్ ఈజీగా అవ్వడం కానీ, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, జెనైటల్ ఏరియా ఇన్ఫెక్షన్స్ కానీ, అలానే డ్రై మౌత్ అవ్వడం కానీ, అట్లనే మనకి బర్నింగ్ కానీ, పెయిన్ కానీ, నమ్నెస్ ఆఫ్ ఫీట్ ఉండడం పేషెంట్స్లో, ఇంకా దురద రావడము, ఇచ్చింగ్, అట్లానే మనకి అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటాం, అంటే మెడ కింద నల్లగా అవ్వడం కానీ, చూపులో ప్రాబ్లం ఉండడం కానీ, డిక్రీజ్డ్ విజన్ అని ఉండడం కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది ఇంపార్టెన్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వారిలో మనం ఖచ్చితంగా షుగర్ టెస్ట్ అనేది, డయాబెటీస్ అనేది సస్పెక్ట్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా మనల్ని అడిగే క్వశ్చన్, అసలు డయాబెటీస్ అనేది ఎవరికి వస్తుంది? హూ విల్ గెట్ డయాబెటీస్? సో వీల్ అసెస్ ఏ పేషెంట్ బేస్డ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్ని మార్చలేనివి, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ కానీ, రేస్ కానీ, ఏజ్ మోర్ దెన్ 45 పేషెంట్స్లో కానీ మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్. కొన్ని మార్చుకోగలిగిన కండిషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? దోస్ ఆర్ ద మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. పూర్ డైట్, ఏది పడితే అది తినడం వల్ల కానీ, సెడెటరీ లైఫ్ స్టైల్, బద్ధకంగా ఏమీ చేయకుండా కూర్చోవడం కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ, ఒబేసిటీలో కూడా మోర్ కామన్ ఇన్ ద స్మోకర్స్లో కానీ, అలానే ఇన్అడిక్వేట్ స్లీప్, వేకింగ్ అప్ లేట్ ఇన్ ద నైట్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ హూ వీ కెన్ predict the diabetes in these patients. How do we diagnose diabetes? అందరికీ తెలిసిందే కదా, షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఏమేమి షుగర్ టెస్ట్లు చేసుకోవాలి? తినకముందు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఒకటి చేసుకోవాలి. పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ 2 hours ఆఫ్టర్ ద మీల్ హ్యాస్ టు టేక్. అండ్ HbA1c అనే పరీక్ష అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. దట్ ఈస్ హ్యావింగ్ ద 98% స్పెసిఫిసిటీ అండ్ సెన్సిటివిటీ. సో నార్మల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది మనకి 126 అండ్ అబోవ్ ఉంటే వీ కేటగరైజ్. అండ్ పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ అనేది మోర్ దెన్ 200 ఉంటే వీ కెన్ కేటగరైజ్. అండ్ HbA1c అనేది మోర్ దెన్ 6.5 ఉంటే వీ కేటగరైజ్ యాజ్ ద డయాబెటీస్. దానికంటే తక్కువ ఉంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అని కూడా అంటాము. సో కొత్తగా ఏంటి అంటే, ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ పర్సిస్టెంట్గా మోర్ దెన్ 200 వచ్చి హైపర్ గ్లైసీమియా సిమ్టమ్స్ ఉంటే అప్పుడు కూడా మనము డయాబెటీస్ అనేది, టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా సస్పెక్ట్ చేస్తాం. సో డయాబెటీస్ అనేది మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత బాడీలో మనకి హైపర్ గ్లైసీమియా అంటే మన షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఈజ్ ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఒక ఇన్సులిన్ రిలీజ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు మనకి గట్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఇంక్రిటిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం తక్కువ అవుతున్నది. దానివల్ల మనకి ఇన్సులిన్ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద పనిచేయదు. మన బాడీలో సరైన ఇన్సులిన్ లేకపోతే మన లివర్ కూడా గ్లూకోజ్ కంట్రోల్ కంటే ఎక్సెసివ్గా రిలీజ్ చేస్తుంది. అట్లనే కిడ్నీస్ కూడా గ్లూకోజ్ రీఅబ్జార్ప్షన్ అనేది ఎక్సెసివ్గా చేస్తూ ఉంటాయి.
బ్రెయిన్ మీద కూడా మనకి అపెటైట్ అనేది కంట్రోల్ తప్పుతూ ఉంది. సో వీటన్నిటి వల్ల మనకి షుగర్ అనేది బాడీలో డంప్ అవుతుంది. షుగర్ అనేది మనం టైం టు టైం కంట్రోల్ చేసుకోకుండా డయాగ్నోస్ చేసుకోకపోతే మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే హైయెస్ట్ కాంప్లికేషన్స్ షుగర్ పేషెంట్స్లో మనకి హైపర్ టెన్షన్ 23% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద హైపర్ టెన్షన్. అట్లానే ఒబేసిటీ కూడా 26% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద ఒబేసిటీ. 27% మన కొలెస్ట్రాల్ పెరగడం, దాన్ని డిస్లిపిడీమియా అని కూడా అంటాము. దాంతోపాటు 13.5% ఛాన్సెస్ ఆఫ్ మనకి న్యూరోపతి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే నరాలు చచ్చిపడడం. అట్లనే 1% మన కిడ్నీతో డ్యామేజ్ అవ్వడం, దాన్ని నెఫ్రోపతి అని కూడా అంటాం. షుగర్స్ ఎక్కువడం వల్ల మనకు ఐస్ కూడా 1% ఛాన్స్ ఆఫ్ రెటినోపతి కూడా ఉంటుంది. సో షుగర్స్ మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మన లైఫ్ అంత మంచిగా ఉంటుంది. As frequently asked, how do we control diabetes? There is a 3 mechanisms, these things. First thing is the diet. Second thing is the lifestyle changes. And third thing is the medications. When it comes to diet, ఏ డైట్ తీసుకుంటే మనం షుగర్స్ పేషెంట్స్లో వీ కెన్ కంట్రోల్ ద షుగర్స్. ఫస్ట్ థింగ్ ఇస్ మనం తీసుకునే ఫుడ్లో 50 నుంచి 60%, 50 to 60% యూ కెన్ టేక్ ద కార్బోహైడ్రేట్స్, 20 to 30% యూ కెన్ టేక్ ద ఫ్యాట్, 15% యూ కెన్ టేక్ ద ప్రోటీన్స్. బట్ ఫైబర్ కంటెంట్ అనేది డైలీ 20 నుంచి 40 grams తీసుకుంటే దిస్ విల్ బి ద బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ ద డయాబెటీస్ పేషెంట్స్. అలాగే మనము వాట్ షుడ్ బి అవాయిడెడ్, లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ హై సాల్టెడ్ ఫుడ్ కానీ వీ నీడ్ టు అవాయిడ్. సో వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్? ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డైలీ వర్కౌట్ అంటే జిమ్ చేయడం అని కాదు. యూ షుడ్ బీ డైలీ 60 minutes యూ షుడ్ బీ ఎంగేజ్డ్ ఇన్ అన్ యాక్టివిటీ. ఈ 60 minutesలో కూడా మీరు 30 minutes, 15 to 30 minutes హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంకా 15 to 30 minutes యూ కెన్ వాక్, ఆర్ యూ కెన్ ప్లే బ్యాడ్మింటన్, ఆర్ యూ కెన్ డూ స్విమ్మింగ్. ఒక ఏరోబిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. పర్ డే మినిమమ్ యూ నీడ్ టు కౌంట్ ద 5,000 steps. And second thing, you need to avoid alcohol and smoking. These are the 2 major risk factors. And third thing is you need to be stress-free life. So diet, lifestyle changes correctly follow with the proper medications which will be prescribed by the certified doctor or the general physician or endocrinologist. So kindly follow diet, lifestyle changes and medications to control your diabetes and prevent the complications. Hi, personally I assess my patients with a good strategy, A, B, C, D, E with S strategy. Always I ask my patients to get HbA1c checked. A. BP to be always checked and controlled. C. Cholesterol also, lipid profile is also always be kept in monitored. D. I always give the drugs to prevent the ischemic heart diseases or any kind of an heart diseases. E. Exercise and eating habits are always monitored. S. Self support to my patient. And always I'll screen for any complications, and always I tell to stop smoking. This is the way I approach my patients, whoever has the diabetes. Thank you for watching. Not only the pharmacological way of treating a patient,
My way of approach is to treat the patient in a psychological factors. ఒక్కసారి పేషెంట్కి డయాబెటీస్ ఉంది అంటే ఇనిషియల్లీ దే హ్యావ్ ఎ మిక్స్డ్ ఎమోషనల్ స్ట్రెస్. దే హ్యావ్ ద షాక్, then followed by denial, then they were anger, guilt, and then anxiety. So all the anxiety issues has to be sorted. Diabetic distress అనేది మనం కంట్రోల్లో చేయడానికి we should have the proper counseling, and patient will be having the phobia reactions also. First time when we start insulin, first time మనం ఇన్సులిన్ తీసుకునేటప్పుడు the emotions they face and all we should be clearly explained. So all the diabetes patients, don't worry. I, Dr. Soleti Rahul Reddy, your consultant physician and diabetologist, will help you out in properly controlling the diabetes and preventing the complications. Thanks for watching this video. Rahul will treat the diabetes patients in a 4 A's. I'll advise the patient, I'll assist the patient, I'll assign the patient, and I'll arrange the patient in such a way that they should be knowing, they should be aware of 3 A's. They should be aware of diabetes, they should ask about the questions of diabetes, and they should self-assess themselves that how can I manage the diabetes. In this way, a doctor-patient relationship can be managed and helpful for the treatment of diabetes. Thank you.